ఏరియా కోఆర్డినేటర్ నరసింహారెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎంపీటీసీ గారికి కాయల్పేట పంచాయతీ ఎంపీటీసీలు గారికి, అదేవిధంగా స్థానిక మా కన్న తల్లికి చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపు మంగళారతులు గలగల గోదావరి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే మోత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. 1000 రూపాయల నుంచి 2000 చేసుకోవడము, అదేవిధంగా పసుపు కుంకుమ కార్యక్రమం కింద కూడా ఒక్కొక్క మహిళ కూడా 10,000 రూపాయలని చెక్కుల సందర్భము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మొదటగా మనము ఎవరైతే మనకు ఈ కార్యక్రమాల్లో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ సంతోషాన్ని కానీ ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ లబ్ధి గురించి కూడా వాళ్ళ ద్వారా ఆ లబ్ధిదారులే మనకు వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా తెలియజేసేట్టుగా ఆ లబ్ధిదారులతో ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాము. ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు. మహిళా సోదరిమణులకు ఇదొక పండుగ రోజు. ప్రత్యేకంగా మన రాయలపేట గ్రామ పంచాయతీలో పండుగ వాతావరణంలో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంతకు మునిపే కూడా వేదిక పైనటువంటి వక్తలు చాలామంది మాట్లాడారు. ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పారు. 2014 ముందు పెన్షన్ 200 రూపాయలు వచ్చేది. 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొనేటువంటి సందర్భంలో ఆస్తులు తెలంగాణకు అప్పచెప్పి కట్టుబట్టలతో బయట వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవడానికి కుర్చీ కానీ ఆఫీసు లేని సందర్భంలో పాలన మొదలుపెట్టినటువంటి సందర్భంలో పెన్షన్ను ఒకే దఫా 16,000 కోట్ల లోటు బడ్జెట్, 1000 రూపాయల పెన్షన్ను 200ని 1000 చేశారు. ఈరోజు మళ్ళీ 4.5 సంవత్సరం తర్వాత ఆ 1000 రూపాయలని 2000 చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడే గత జనవరిలో ఆ పెన్షన్ ద్వారా 2000 ఏదైతే చేశారో 1000 రూపాయలే మీకు ఇచ్చాం. ఆ 1000 రూపాయలు కూడా కలిపి ఈ ఫిబ్రవరిలో 3000 రూపాయలు ఒకే దఫా భోజనం పెట్టి మీకు తీపి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ డబ్బులు మీ చేతిలో పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాల్లో మరి ఈరోజు అధికార యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధుల్ని మీ వద్దకు పంపించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు. ఈ పెన్షన్ల గురించి 2014లో 1000 చేసినప్పుడే ఆ రోజే చాలా మంది మాట్లాడారు. 2014లో ఇదే రాయలపేట గ్రామ పంచాయతీలో మీకు వస్తూ ఉన్న పెన్షన్లు 387. అదే ఆ రోజు డబ్బులు ఖర్చు పెడతా ఉండింది 77,400 రూపాయలు. 2014 200 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నప్పుడు 387 మందికి ఇస్తే 77,400 రూపాయలు డబ్బులు ఆ రోజు మీకు వచ్చాయి. నిన్నటిదాకా 2019కి మీకు వస్తూ ఉన్న పెన్షన్లు 680. ఆ రోజు 387 ఎక్కడ, ఈరోజు 680 ఎక్కడ?
ఈరోజు మీకు ఇస్తూ ఉండే డబ్బులు దాదాపు 20,47,000 రూపాయలు. 4 సంవత్సరాల క్రితం 77,000 రూపాయలు ఎక్కడ, ఈరోజు 20,40,000 రూపాయలు ఎక్కడ అని నేను ఈ సందర్భంగా మీకు అధికారపూర్వకంగా వాస్తవాలు మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఆ రోజు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకే ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఒంటరి మహిళలకు ఇస్తున్నాం, ట్రాన్స్జెండర్లకు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే వేదిక పైన మాట్లాడినటువంటి మరి ఈరోజు మత్స్యకారులకు ఇస్తూ ఉన్నాం, నేతన్నలకు ఇస్తూ ఉన్నాం. రకరకాలుగా మరి ఎవరైతే ఈ యొక్క సంఘంలో చితికిపోయినటువంటి కుటుంబాలు, ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి కుటుంబాలు, వారందరికీ కూడా ఈరోజు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. అదే కాదు, అదే 200 రూపాయలు మీకు పెన్షన్ వచ్చేటప్పుడు పెన్షన్ ఎప్పుడు వస్తుందో, ఎవరిస్తారో, ఎక్కడిస్తారో, ఇచ్చిన 200 రూపాయలు నేరుగా మీ చేతికే వస్తుందా, లేదా దాంట్లో 50 100 కటింగ్ అయి మనకు వస్తుందా, లేదా ఈ నెల లేకపోతే వచ్చే నెల మనం మర్చిపోతే ఆ నెల మీకు ఇస్తారా? పారదర్శకత లేదు. నేరుగా మీకు పెన్షన్ అందించేటువంటి పారదర్శకత 2014 మునుపు లేదు. ఈరోజు ఇక్కడ కూర్చో ఉండే అధికారులకు 1వ తేదీ పుడితే జీతాలు వస్తాయో లేదో టయానికి నాకు తెలియదు, కానీ పెన్షన్దారుని ఇంటికి నేరుగా అధికారులు పోయి మీ వేలు గుర్తు పెడితేనే డబ్బు మీకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఆ కార్యక్రమమే కాదు, ఈరోజు పెన్షన్లు 2,000 రూపాయలు మీకు అందించడంలో ఎన్ని ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా అవన్నిటికీ కూడా అధిగమించి ఈరోజు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని, ఆ భరోసాని ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించారని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా. అదే కాదు, ఇంకొక పక్క ఆడబిడ్డలకు అందరికీ కూడా పసుపు కుంకుమ కార్యక్రమం. అప్పుడే ఆడబిడ్డలు వేదిక పైన మాట్లాడారు. ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలకు వాళ్ళ పుట్టినింటి నుంచి కూడా పుట్టినటువంటి సోదరులు, అన్నదమ్ములు ఏ కార్యక్రమాన్ని సంవత్సరానికి ఎంత మీకు అందిస్తూ ఉంది, కనీసం ఒక చీరైనా పెట్టి ఇస్తూ ఉండారా లేదా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఇటువంటి సమస్యలతో ఉంటే కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం పసుపు కుంకుమ కింద మొదటి విడత మీకు 3 దఫాలుగా అందించారు. మళ్ళా కూడా 2వ విడత కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు చెక్కుల రూపంలో ఈరోజు ఏదైతే 2,500 రూపాయల చెక్కు ఫిబ్రవరి 1వ తేదీ డేట్ వేసి మీకు అందించే కార్యక్రమం, అది రేపే మీరు బ్యాంకులో వేసుకుంటే అది మీకు క్యాష్ చేసుకోవచ్చు. మళ్ళీ మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆ రోజు డేట్తో మరియు మీకు 3,500 రూపాయలు చెక్కు మీకు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ 5వ తేదీ ఉగాది, ఆ రోజు మళ్ళా కూడా 4,000 రూపాయలు చెక్కు మీకు అందించే కార్యక్రమాన్ని 3 దఫాలుగా కూడా 3 విడతలుగా మరి నేరుగా ఈరోజే మీకు చెక్కు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది వాళ్ళు ఆ రకమైనటువంటి పంద వాళ్ళు వెరటడం మాత్రం తీవ్రంగా కూడా అభ్యంతకరం అని చెప్పి ఈ సందర్భంగా కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకొక పక్క అదే పత్రికలు రాస్తాయి, అదే మనుషులు మాట్లాడతారు. ఇదే గ్రామ పంచాయతీలో 126 మహిళా సంఘాలు ఉన్నాయి. అంటే దాదాపు 1,261 మంది సభ్యులు ఈ యొక్క రాయలపేట గ్రామ పంచాయతీలో ఉన్నారు.
సార్ అనిల్ సార్ మొగిలప్ప సుందరి మొగిలప్ప చెన్నారెడ్డిపల్లి మొగిలప్ప ఎవరు ఇస్తామనేది పెన్షన్ ఎంత? జనవరి నుండి 3000 కాదు, మళ్ళీ నువ్వు వాళ్ళని కొట్టావు 2000. జనవరిది 1000, ఇప్పుడు 2000 కలిపి 3000. మళ్ళా మార్చి నుంచి 2 వస్తుంది. నాకు అప్పుడు 3 ఇస్తే మళ్ళీ 3 అంటే మళ్ళీ కష్టమైంది. తర్వాత పి అమరావతి సంతోషము చెన్నారెడ్డిపల్లి అమరావతి కొత్తగా వితంతు పెన్షన్ మంజూరైంది. అమరావతి రావాల్సిందిగా కోరుచున్నాం. వాళ్ళ దగ్గర వీళ్ళందరూ చెప్పండి బాబు కొంచెం పక్కగా రా బాబు కొంచెం బాబు కొంచెం పక్కన మీరు పెట్టుకోండి అందరూ ఈ గ్రూప్ కు 1,20,000, 12 మంది, మీరు 1,20,000. 3 రకాల చెక్కులు ఉన్నాయి మీ గ్రూప్ కు సంబంధించి. ఒకటి 42,000, ఒకటి 48,000, ఒకటి 30,000. 3 డేట్లు కూడా వేసి ఇచ్చేశారు. ఆ డేట్ల ప్రకారం మీరు బ్యాంకులో వేసుకుంటే మీకు డబ్బు వస్తుంది. తీసుకున్న శ్రీదుర్గ గ్రూప్ మన మంత్రివర్యుల గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన కోరుతున్న 10 మందిని తీసుకొని గమ్మని వెళ్ళిపోతే ఎట్లా? తర్వాత గంగా భవాని లీడర్లు మాత్రమే. కాదర్వల్లి గ్రూపు, కాదర్వల్లి ఎస్ఎస్సి, కాదర్వల్లి ఎస్ఎస్జి, మన మైనార్టీ సోదర మండలి ఎక్కడ ఉన్నాయి? స్టేజ్ ముందుకి. శ్రీ నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి మన అందరి తరఫున ప్రత్యేక నమస్కారాలు. వారు రాయలపేట ఉన్నత పాఠశాలకి విద్యార్థులను మనము ప్రయోగ